బీఆర్ఎస్ పార్టీ నుండి బీఏసీ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటివి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తెలిపారు. మీరు పూర్తి బడ్జెట్ పెడుతున్నారా, ఓటాన్ అకౌంట్ పెడుతున్నారా అని అడిగినప్పుడు మేము ఓటాన్ అకౌంట్కే వెళ్తున్నామని చెప్పారు. ఓటాన్ అకౌంట్ అయినా కనీసము 12 రోజులు శాసనసభ సమావేశాలను నిర్వహించాలి. బడ్జెట్ పైన 3 రోజుల చర్చ జరగాలి. పద్దుల పైన కనీసం 6 రోజుల చర్చ జరగాలి. ఒకరోజు అప్రాప్రియేషన్ పైన చర్చ జరగాలి. రేపు ధన్యవాదాలు, ఆ తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్, ఈ 2 రోజులు కలుపుకుంటే ఇంకా 12 రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి గట్టిగా మేము కోరడం జరిగింది. అలా కాకుండా 13కే అప్రాప్రియేషన్ బిల్తో సమావేశాలు ముగుస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా ఏమైనా తీర్మానాలు ఉన్నా, ప్రభుత్వ పరంగా ఏదన్నా సబ్జెక్టులపైన చర్చ జరగాలన్నా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఒకవేళ ఏమైనా రెజల్యూషన్స్ను పెట్టి వాటిపైన చర్చ పెట్టినా, శ్వేతపత్రాలు పెట్టి చర్చ పెట్టినా, లేకుంటే ఏదైనా షార్ట్ డిస్కషన్ తీసుకున్నా ఇంకా కొన్ని రోజులు సభను నడపవలసి వస్తుంది కదా. ఈ 4 రోజులలోనే ఇవన్నీ ఎలా జరుగుతాయని నేను అడిగినప్పుడు అవసరమైతే 13వ తారీఖు నాడు మరొకసారి బీఏసీ కూర్చొని మాట్లాడుకుందామని